ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు హిందూస్ ఇన్ డేంజర్, సనాతన ధర్మ ఇస్ ఇన్ డేంజర్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ సనాతన ధర్మ ఇస్ 100% ఇన్ డేంజర్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. బట్ వాస్ దట్ రియల్లీ ఇన్ డేంజర్ ఇన్ పాస్ట్? పాస్ట్ లో కూడా డేంజర్ లో ఉండేనా? మనం మాట్లాడుకుందాం. ఇండియాలో సివిలైజేషన్ స్టార్ట్ అయ్యి 5000 to 6000 ఇయర్స్ అయింది. హిందూయిజం వాట్ నాట్ ఇన్ డేంజర్ ఎట్ దట్ టైం. నాగరికత స్టార్ట్ అయ్యి 6000 నుంచి 5000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు హిందూయిజం డేంజర్ లో లేకుండే. ముస్లిం రూరల్స్ ఇండియాలో 500 నుంచి 800 సంవత్సరాల వరకు పరిపాలించారు. సుల్తానీస్ అయినా, మొఘల్స్ అయినా, చాలా మంది తుగ్లక్స్ అయినా, వీళ్ళు 500 నుంచి 700 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు హిందూయిజం డేంజర్ లో లేకుండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆయన ఎంపర్ లో కూడా ఆయన అఫీషియల్స్ కూడా చాలా మంది ముస్లిమ్స్ ఉండే. హీ డిడెంట్ హెట్ ఎనీ ముస్లిమ్స్. ఆయన ముస్లిం స్త్రీలనైనా, ముస్లిం ప్రజలనైనా చాలా మందిని గౌరవించారు. ఆయన తన సంస్థానంలో పెట్టుకురు. వాళ్ళను తన ప్రజల లెక్కనే తన నార్మల్ గా పరిపాలించారు. ఆయన హీ డిడెంట్ హెట్ ముస్లిమ్స్. అందుకే ఆయన అంత పెద్ద గొప్ప మహారాజు అయ్యారు. ఈవెన్ ఔరంగజేబ్ పీరియడ్ లో కూడా ఆయన అఫీషియల్స్ కూడా చాలా మంది హిందూస్ ఉండే కదా, రాజ్పుట్స్. అప్పుడు హిందూయిజం డేంజర్ లో లేకుండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎంత గౌరవించారంటే, ఏ రాజ్యంలోకి వెళ్ళి ఆయన ఏం గెలిచినా అక్కడ ముస్లిమ్స్ ఉన్నా, హిందూస్ ఉన్నా, ఎవరున్నా, ఏ ఒక్క స్త్రీని కూడా ఆయన అగౌరవపరచలేదు. కానీ ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటా మనం చూసినాం. కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు వాళ్ళు హిజాబ్ వేసుకొని వస్తే వాళ్ళని ఎంత అవమానించారు. అలా మనం శివాజీ మహారాజ్ గారి నుంచి నేర్చుకునేది. ఆయన పేరు చెప్పుకుంటున్నందుకు ఆయన గౌరవం మనం పాటించాలి కదా. ఓకే, అది పక్కకు పెట్టేస్తే ఆ 800 years లో హిందూ వాస్ నాట్ ఇన్ డేంజర్. 200 years బ్రిటిషర్స్ పాలించారు. 200 years బ్రిటిషర్స్ పాలిస్తే అప్పుడు కూడా హిందూయిజం డేంజర్ లో లేకుండే. తర్వాత కాంగ్రెస్ 60 years పాలించింది. అప్పుడు హిందూయిజం లో డేంజర్ లో లేకుండే. మాట్లాడుకోలేదు. ఒకవేళ హిందూయిజం డేంజర్ లో ఉందని ఎవడనంటే, అప్పుడు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు హిందూయిజం డేంజర్ లో ఉంది, హిందూయిజం వాస్ ఇన్ డేంజర్, కాంగ్రెస్ వల్ల హిందూయిజం డేంజర్ లో ఉంది నువ్వు అనుకుంటే, మీ ఫాదర్స్ లేకపోతే వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎవరైనా సరే, వాళ్ళది ఏ రిలీజన్ ఒకసారి అడుగు, నువ్వు అనుకో. వాళ్ళు హిందూస్ అంటే హిందూయిజం డేంజర్ లో లేనట్టే కదా. మరి ఈ 10 years లోనే హిందూయిజం డేంజర్ లో ఎందుకు వస్తుంది? ఆర్ఎస్ఎస్ బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు. సో వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు డేంజర్ వస్తుంది అని అందరు అంటున్నారు. కాబట్టి మరి ఎవరు దానికి కారణం ఎవరైతారు? ఎవరు కారణం అవుతారు? ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? హిందూయిజం అనేది ఎప్పటికీ డేంజర్ లో ఉండదు. ఇది 200% ఫ్యాక్ట్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా వాళ్ళ గణితాన్ని ఎవరు కూడా చెరిపెళ్ళారు. ఎవరు ఎంత తోపుగాడు వచ్చినా, ఏమొచ్చినా శ్రీరాముడు నుంచి మన నుంచి దూరం చేయగలుగుతా, హిందువుల నుంచి. హిందూయిజం ని మన నుంచి దూరం చేయగలుగుతారా? వీళ్ళెవరో వచ్చి కాపాడడం హిందూయిజం ని. హిందూయిజం అనేది ఎవడో వచ్చి కాపాడితే, ఎవడో వచ్చి ఉంటే ఉండేది కాదు. హిందూయిజం అనేది ఎప్పటికైనా చిరస్థాయిగా ఉండిపోతుంది. దాన్ని ఎవడో కాపాడాల్సిన అవసరం లేదు.